అందరికీ నమస్కారం. వాకాటి పాండురంగారావు గారు రచించిన దిక్సూచి పుస్తకం ఆడియో బుక్ అందరికీ అందించే మా ఈ ప్రయత్నంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ఉత్సాహపరుస్తున్న మీ అందరికీ అనేకానేక కృతజ్ఞతలు. సైన్స్ అనుకుంటున్నది అసలుది. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం, దగా చేయడం. అలా ఒకడు చేస్తే ఆ అబద్ధాన్ని చెట్టుకు ఆపాదించడం మన అజ్ఞానం, అమాయకత్వం. తీపి అనుకున్న పండు పుల్లగా ఉండవచ్చు, అమ్మినవాడు అబద్ధం చెప్పి ఉండవచ్చు, కానీ ఆ చెట్టు వీటికి అతీతంగా ఉంటుంది. సైన్స్ ఒక చెట్టు, కల్పవృక్షం లాంటిది. మతం ఇంకో చెట్టు. ఇక్కడ మతం అన్న పదాన్ని తత్వం అని, మతం వెనక ఆలోచనా ధోరణి అని వాడడం జరుగుతోంది. దయచేసి మరవకండి. ఈ రెండు చెట్ల పేర్లు చెప్పుకొని కాయలమ్ముకునే వ్యాపారులున్నారు. అసలు అమ్మడం అన్న క్రియలోనే స్వార్థం, లాభం ఇమిడి ఉన్నాయని గ్రహించాలి. అందుకనే ఆలోచనా ఫలాలని సెకండ్ హ్యాండ్గా స్వీకరించరాదు. మెదడు తోటలో ఆలోచనా విత్తనాలు నాటి ఎవరికి వారు పండించాలి. మతం మత్తుమందు అన్నాడు ఒక ఆయన. సైన్స్ను కూడా మత్తుమంది కింద వాడుతున్నవారున్నారు. మతం అనగా తత్వం యొక్క రెండో తరం కర్మకాండ. నిత్య నైమిత్తిక అనుష్ఠానాలు, అష్టోత్తరాలు, విభూతులు, తలనీలాలర్పించడాలు. సైన్స్ యొక్క బిడ్డ టెక్నాలజీ. ఆటం బాంబు, ఐసీబీఎం, అణుధూళి, రోడ్డు యాక్సిడెంట్లు, వాతావరణ కాలుష్యం, హిట్లర్ జర్మనీలో కనబడిన మాస్ హిస్టీరియా ఇవన్నీ మనవళ్ళు. కత్తితో పనసకాయ కోయవచ్చును, కుత్తుక కత్తిరించవచ్చును. ఆ పాపపుణ్యాలు కత్తికి అంటగట్టడం అవివేకం. నువ్వు మత్తులోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే మతం పేరు చెప్పో, మరో ఇజం పేరు చెప్పో, సైన్స్ పేరు చెప్పో, మత్తివ్వడానికి వ్యాపారులు దండిగా ఉన్నారు. నువ్వు ఎర అయితే స్వదేశీ విదేశీ మార్కు గాలాలు మెండుగా ఉన్నాయి. అంచేతనే ఏ మతాన్నైనా దాని పూజారులను, పురోహితులను, ప్రచారకులను బట్టి బేరీజు వేయకు అని హెచ్చరించాడు మ్యాక్స్ ముల్లర్. అలాగే టెక్నాలజీని బట్టి సైన్స్ను బేరీజు వేయకూడదు. 4 దశాబ్దాలుగా మన దేశాన్ని భ్రష్టు పట్టించిన రాజకీయ పార్టీలను బట్టి ప్రజాస్వామ్యాన్ని బేరీజు వేయరాదు. కనుక మన ఊహకు అందనిది, మన పరిమితమైన అవగాహనకు లోబడనిది ఎదురైనప్పుడల్లా రాకెట్టు అంతరిక్షంలోకి దూసుకువెళ్ళి చంద్రమండలం మీద మానవుడు పాదం మోపిన ఈ యుగంలో కూడా అంటూ మన మానసిక శైశవ దశను, కిటికీలు మూసిన మన మనసును దినపత్రికల సంపాదకులకు ఉత్తరాలుగా రాసేయకూడదు. స్టాప్, థింక్, ప్రొసీడ్. టెక్నాలజీని చూసి సైన్స్ని అంచనాలు వేయరాదు. దగాకోరు మహితాత్ములను చూసి మతాన్ని అంచనా వేయకూడదు. దైనందిన జీవితంలో సైన్స్ వలన ఏర్పడిన ప్రయోజనాలను మాత్రమే చూసి వాటి ఆధారంగా సైన్స్ గురించి, సైంటిస్టుల ఆలోచనా ధోరణుల గురించి ఆలోచించేవారు కూడా తప్పకుండా తప్పులు చేస్తారు. ఇది సాక్షాత్తుగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇచ్చిన వార్నింగ్. ఆయనే వర్ణిస్తాడు. తమను ఏమాత్రం నమ్మని మనుషుల మధ్య ఉంటూ కూడా వారికి దూరంగా, ఒంటరిగా, ఖండాలవతల శతాబ్దాల దూరాల ఉన్న సాటి ఆత్మలతో చేతులు కలిపేవారు సైంటిస్టులు అన్నాడు ఐన్స్టైన్. నిద్రకు వెలియై నే ఒంటరినై నా గది లోపల చీకటిలో, నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడునే సృక్కేవాడు కవి అన్నాడు శ్రీశ్రీ. రంగం ఏదైనా వ్యక్తి మధ్యందిన మార్తాండుడై వెలగాలి. అప్పుడు రంగమంతా జ్వాజ్వల్యమానమవుతుంది. చీకటి తొలగుతుంది. మానవజాతి ఒక్కడుగు ముందుకు వేస్తుంది. సైన్స్, కవిత్వం, విప్లవం ఈ సరిహద్దులు చెరిగిపోవడం గమనించారా? కనుక సంస్కృతంలోనో తెలుగులోనో 4 మంత్రాలు చెప్పి దక్షిణ కోసం చెయ్యి చూపేవాడు అసలైన మతానికి ప్రతినిధి కాడు. సైన్స్లో ఏ డిగ్రీనో తీసుకుని పాఠాలు చెప్తూ నెలకో 1000 రూపాయలు సంపాదించేవాడు సైంటిస్టు కాడు. సోషలిజం, దేశ ప్రగతి అని వల్లించే రాజకీయ కాకులన్నీ దేశభక్తి కోకిలలు కావు. ఆకలి, విప్లవం అని పడికట్టు మాటలు అప్పచెప్పేవారందరూ విప్లవ జ్యోతులు కారు. గ్రామ్ఫోన్ రికార్డు గాయకుడు కాదు కదా. కాళిదాసు ఉపమల గురించి, ఇలియట్ సొగసుల గురించి వాగ్జరిని వర్షించే వారందరికీ కవితాత్మ ఉందనుకోకూడదు. ది మ్యాప్ ఇస్ నాట్ ద టెరిటరీ అన్న చైనీయుల సూక్తిని గుర్తుంచుకోవాలి. శబ్దజాలం మహారణ్యం, చిత్తభ్రమణకారకం అన్న శంకరుడి మాటలను సదా నెమరు వేయడం ఆరోగ్యకరం.
సైన్స్ గురించి సామాన్యంగా మనకుండే ఊహలు కొన్ని ఉన్నాయి. అసలు సిసలు సైంటిస్టులకు, సైంటిఫిక్ దృక్పథం కలవారికి ఇవి లేవు అని చెప్పనక్కర్లేదు. ఆ ఊహలు ఏవి? సైన్స్ అంతా కూడా యథార్థ పదార్థలోకం నుండే పుట్టింది. సైన్సులో విశ్వాసానికి తావులేదు. సైన్స్ నిత్య సత్యం, చాలా స్పష్టమైనది. సైన్స్ అన్నిటినీ విశదపరుస్తుంది. సైన్స్ రంగంలో మూఢత్వానికి, ప్రగతి నిరోధకత్వానికి తావులేదు. మానవ నాగరికత, సంస్కృతి వికాసాలకు, మనుషుల సుఖ సంతోషాలకు ఒక సైన్స్ మాత్రమే దారితీస్తుంది. సైన్స్ హేతువు నుండి పుట్టింది కనుక విశ్వాసానికి అనగా మతానికి విరోధి. సైన్స్ పూర్తిగా ఆబ్జెక్టివ్. పైవేవి కూడా పూర్తిగా నిజాలు కావు. అవి ఎలా కావో, ఎంతవరకు కావో క్రమంగా తెలుసుకుందాం. సైన్స్, దాని ఆశయం, దాని దారి, ఆ దారిని నడిచిన ఋషులు కనుగొని మనకందించిన వరాలు, అది నడిచి నడిచి పరిగెత్తి ఎగిరి దూకి నేటికి చేరిన గమ్యం, ఇవన్నీ పరిశీలిద్దాం. ఇది తేల్చుకున్న తర్వాత అవతలి రంగంలో అనగా మతము, తత్వము, ధర్మము లేదా వేదాంతము అనబడే అయోమయంలో బూజు, దగ, చెత్త, పొట్టు, కుళ్ళు తీసిపారేశాక ఏదైనా మిగులుతుందా? ఆ మిగిలేదానికి అసలైన సైన్స్కి మధ్య సంబంధం ఎలాంటిది? అది మనిషికి ఎలా పనికి వస్తుంది? ఈ 20వ శతాబ్దపు 80వ ఒడిలో ఉన్న మనం ఎంత అదృష్టవంతులం? పరిశీలిద్దాం. సైన్స్ అనే తపోదీక్షలో జీవితకాలం వెచ్చించిన సత్యాన్వేషులు మానవ జీవితపు విలువల గురించి, దాని వికాసం గురించి, మనస్సు అనే హోమగుండంలో ఆలోచనల సమిధులు వ్రేల్చిన మేధావులు సైన్స్ గురించి ఏమి చెప్పారో చూద్దాం. ముందర పాత్రల పరిచయం. ఈ శతాబ్దపు సైన్స్ ఆకాశాన్ని సహస్ర కిరణుడు వలె వెలిగించినవాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. బెర్కిలీ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్. చైనీస్ టావో యోగ విద్యార్థి డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా. ఆస్ట్రియన్ మేధావి, రాజకీయాలు, సైన్స్, ఎకనామిక్స్ల మీద అశేష రచనలు చేసిన కార్ల్ పాపర్. సుప్రసిద్ధ బయాలజిస్టు, సత్యాన్వేషి డాక్టర్ లాయల్ వాట్సన్. 1803, 1978 మధ్య ఫిజిక్స్ సాధించిన అత్యద్భుత ప్రగతిని విశ్లేషించి వ్యాఖ్యానించిన హార్వర్డ్ భాష్యకారుడు గెరీ జుకావ్. క్రిస్టల్ స్ట్రక్చర్స్ మీద 2 జీవితకాలాలు పరిశోధనలు చేసి సంయుక్తంగా నోబెల్ ఫిజిక్స్ బహుమతి పొందిన తండ్రి విలియం, కొడుకు లారెన్స్ బ్రాగ్లు. క్వాంటమ్ ఫిజిక్స్లోని మేరు శిఖరాలలో ఒకడు నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్. లాస్ అలమోస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జేఆర్ ఓపెన్హైమర్. మానవ మేధ సృజించిన జ్ఞాన విజ్ఞానాల సర్వస్వాన్ని మధించిన మనీషులు ఆర్థర్ కోస్లర్, బెర్ట్రాండ్ రస్సెల్. అతీత శక్తులనబడే వాటి మీద ఉద్గ్రంథాలు రచించిన కాలిన్ విల్సన్. ఇంకా కొందరు వస్తారు. వారిలో కొందరు పదే పదే వస్తుంటారు. ఒకరిద్దరు చివరిదాకా ఎక్కువ మాట్లాడరు. తదితరులు మొదట్లోనే రంగప్రవేశం చేసినా చేయవచ్చు. వారి మాటలను ఆలకిద్దాం. ముందుగా ఆర్థర్ కోస్లర్. సైన్స్ తిన్నగా ఒక సరళరేఖ మీదుగా స్టడీగా ముందడుగు వేయలేదు. సైంటిఫిక్ ఆలోచనా స్రవంతిలో మధ్య మధ్య పెద్ద అగాధాలు, ఎడారులు ఉండడం, అది హఠాత్తుగా ఒక్కో కాలంలో వెర్రి ఆవేశంతో ముందుకు పరిగెత్తి ఠక్కున ఆగిపోవడం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సైన్స్ రికార్డు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో ప్రారంభం, తరువాత 15 శతాబ్దాల స్తబ్దత, తరువాత క్రీస్తు శకం 600 ప్రాంతంలో గిల్బర్ట్, కెప్లర్, గెలీలియో, పాస్కల్, డేకార్ట్, లీబ్నస్, హార్వే, న్యూటన్లు ఉదయించిన స్వర్ణయుగం. మరల కొంత మౌనం. 19వ శతాబ్దంలో, ఈ శతాబ్దపు మొదటి 50 సంవత్సరాలలో బ్రహ్మాండమైన ప్రగతి. సైన్స్ పూర్తిగా లాజిక్ పథకామి అయి ఉంటే ఈ ఖాళీలుండేవి కావు. కొత్త నిజాలను కనుక్కోవడం కాదు, వాటిని గురించి కొత్తగా ఆలోచించడమే సైన్స్ యొక్క సారం. సైన్స్ నిజానికి దగ్గరగా పోతున్నదనడంలో కొంత గందరగోళం ఉంది. మన కొలతలు, అబ్జర్వేషన్లు ఖచ్చితంగా ఉండడం ఒక విషయం. మనం ప్రతిపాదించే సిద్ధాంతాల వివరణాశక్తి ప్రగతి అన్నది వేరే విషయం. గ్రహాల గతి గురించి టీకో బ్రాహే 16వ శతాబ్దం కనుగొన్నది ఖచ్చితంగా ఉండడం వరకు ముందడిగే. కానీ అతడి సౌర కుటుంబ సిద్ధాంతం కోపర్నికస్తో 2వ శతాబ్దం పోలిస్తే వెనకడుగే.
సైంటిఫిక్ సాక్ష్యం ఒక సిద్ధాంతాన్ని పరమసత్యంగా చెప్పదు. ఆ సిద్ధాంతం ఇంకొక దానికన్నా మేలైన సత్యం అని మాత్రమే చెబుతుంది అని వివరిస్తాడు కోస్లర్. ఏ సైంటిఫిక్ ప్రతిపాదన అయినా తాత్కాలికమే. ప్రతిపాదనకు చేర్పులు, మార్పులు, షరాలు, వగైరాలు ఉంటాయి. మళ్ళీ ఆ వగైరాలన్నీ తాత్కాలికాలే. ఎవరి మనసులో వారు నమ్మేటప్పుడు తప్ప, సబ్జెక్టివ్గా తప్ప, ఆబ్జెక్టివ్గా, అబ్సల్యూట్గా సర్టనిటీ అన్నది లేదు అని కాల్ పాపర్ వ్యాఖ్య. అతడు వ్యాఖ్యానించింది సైన్స్ గురించే అయినా దీనిని మతపరమైన అనుభవాలకు వర్తింపచేస్తే అవి కూడా ఈ పరీక్ష నెగ్గుతాయి. ఇప్పుడు ఐన్స్టీన్ని విందాం. ప్రకృతిలోనూ మనిషి ఆలోచనలోనూ కనిపించే అద్భుతమైన ఋతం, ఆర్డర్ని చూసిన కొద్దీ వ్యక్తికి తాను అనే ఇరుకైన చెరసాల నుండి వెలువడి రెక్కలు కట్టుకొని ఈ విశ్వమంతటిని తిరిగి తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలని ఉంటుంది. ఈ కాస్మిక్ రిలీజియస్ ఫీలింగ్ని ప్రోత్సహించడమే సైన్సుకు, కళలకు ముఖ్య ధ్యేయంగా ఉండాలి. అగుపించే సంఘటనలనన్నిటి బాంధవ్యాన్ని క్రమమైన ఆలోచనా పద్ధతి ద్వారా పునర్నిర్మించడమే సైన్స్. సైన్స్ ఏమి ఉందో చెప్తుంది, కానీ ఏమి ఉండాలో చెప్పదు. అలా ఏమి ఉండాలో చెప్పేది మతము. కానీ మతము యథార్థాలు, వాటి మధ్య సంబంధం గురించి ఏమీ చెప్పదు. బైబిల్లో చెప్పినవన్నీ యథార్థాలు అని నమ్మమని మతాధికారులు పట్టుపట్టడం అంటే మతం సైన్స్ రంగంలోకి చొరబడుతోందన్నమాట. అందుకే చర్చ్ అనగా పీఠాధిపత్యం, మతం పేరిట నిరంకుశ మతతత్వం గెలీలియో, డార్విన్ వంటి సైంటిస్టులతో పోరాడింది. ఇక ఇటువైపు చూద్దామా అంటే మానవ జీవితానికే ప్రతిపాదికలైన విలువలను, ఆశయాలను సైంటిఫిక్ పద్ధతుల ద్వారా బేరీజు వేయడానికి సైన్స్ ప్రతినిధులు పూనుకున్నారు. అది వారి పరిధిలోనిది కాదు. దాంతో గొడవ మొదలైంది. కనుక మతానికి సైన్స్కి మధ్య పేచీ అన్నది ఈ దేశం సరుకు కాదని, మనం దిగుమతి చేసుకున్నది అని ఇక్కడ గుర్తించి ఇంకా మాస్టారు గారు ఏమి చెబుతున్నారో విందాం. ఇట్లా మతము, సైన్సు అన్న వాటి రంగాలు విడివిడిగా స్పష్టంగా ఉన్నా వాటి రెంటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇచ్చి పుచ్చుకోవడాలున్నాయి. గమ్యం నిర్దేశించేది మతమే అయినా ఆ గమ్యానికి చేరే దారిని సుగమం చేయడంలో అది సైన్స్ నుండి ఎన్నో నేర్చుకుంది. కానీ సత్యము, అవగాహన అన్న ఆశయాల పట్ల నిష్ఠ ఉంటే తప్ప ఎవ్వరూ సైన్స్ని సృజించలేరు. ఆ నిష్ఠ ఉందే, అది మతం నుండే రావాలి. సైన్స్ లేని మతం కుంటిది, మతంతో కలవని సైన్స్ గుడ్డిది. జీవితం అంటే భయం, మరణం అంటే భయం, గుడ్డి నమ్మకం ఇవి కావు మతం అంటే. హేతుబద్ధమైన జ్ఞాన సముపార్జనే మతం. ఇప్పుడు లాయల్ వాట్సన్, నేను చూచి ఉండకపోతే నమ్మకపోదును అనడం మనకు అలవాటైంది. కానీ మెదడు గురించి, ఊహకు తోడ్పడే శరీర భాగం యొక్క నిర్మాణం గురించి, పని గురించి తెలిసిన వాడికి నేను గనక నమ్మకపోతే చూసి ఉండకపోయేవాడిని అనడం సబబు అనిపిస్తుంది. ఇది డైనమైట్ లాంటి స్టేట్మెంట్. ముందెప్పుడో పేలవచ్చు. కొన్ని రకాల వాస్తవాల గురించి ఆలోచించడానికి నిరాకరించే మనస్తత్వాన్ని ఆబ్జెక్టివిటీ అని ఎందుకంటారో నాకు అర్థం కాలేదు. హిమోగ్లోబిన్ యొక్క మాలిక్యూల్ నిర్మాణం గురించి పరిశోధనలు చేసి బయోకెమిస్ట్ మ్యాట్స్ పెరుట్స్ భౌతిక నిర్మాణానికి, జీవనచర్యకు మధ్య మనం ఊహించనంత అగాధం ఉంది అంటాడు. అసలు భాగాల కన్నా వాటి మధ్య సంబంధమే ముఖ్యం అని క్రమక్రమంగా తోస్తున్నది. మెదడు భాగాలు, వాటి సంబంధాలు, అవి పనిచేసే విధానాలు, వీటికన్నా ఆలోచనా సరళికి, సంఘటనలకు ఉన్న లింక్ చాలా క్లిష్టమైనది. దీనిని మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేమేమో. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది అని తెలిసి కూడా అది ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నామన్నమాట. అంటే మనకు తెలియనంత మాత్రాన అది లేకుండా పోదన్నమాట. ఇది మనిషి అంతరాంతరాలను శోధించే బయాలజీ, న్యూరాలజీల యొక్క ప్రస్తుత పరిస్థితి అయితే, బాహ్య ప్రపంచం యొక్క మూలాన్ని ఏకాగ్రతతో అన్వేషిస్తున్న ఫిజిక్స్ ఏమంటుంది? ముందుగా మ్యాట్రిక్స్ మెకానిక్స్ను సృజించిన దిట్ట హైసెన్బర్గ్ మాట్లాడతారు. అణువు అనేది పదార్థం కాదు. కంటికి కనబడే వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు వాడే చోటు, వేగము, రంగు, పరిమాణము లాంటి పదాలను సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణు భాగాల గురించి మాట్లాడేటప్పుడు కూడా వాడితే
చెడ్డ చిక్కులతో పడిపోతాము సుమండి. అక్కడ మనం వాడే సంజ్ఞలు, ప్రతీకలు కేవలం అవకాశాల గురించి చెబుతాయి కానీ యథార్థాల గురించి కాదు. అయిందా అండి? ఇంకా అవధరించండి. ఎలక్ట్రాన్ అన్నది పదార్థమా, శక్తియా అన్నది సబెటామిక్ ఫిజిక్స్లో సంభ్రమాశ్చర్యాలు రేకెత్తించే $1 మిలియన్ ప్రశ్న. ఆ ఎలక్ట్రాన్ సోమ బుధ శుక్రవారాలలో తరంగాలుగా శక్తిగాను, మంగళ గురు శనివారాలలో పరమాణువులుగాను, పార్టికల్ అనగా పదార్థంగాను ఉన్నట్లు అనిపిస్తుంది అంటాడు సర్ విలియం బ్రాగ్. ఇంతకు ఆదివారం ఏమైంది సార్? ఆ రెంటిలో ఏది నిజం? పోనీ ఏది ఎక్కువ నిజం? లేకపోతే రెండూ నిజాలా? లేక ఒకే నిజానికి 2 రూపాలా? ఈ ప్రశ్నలని నేటి ఫిజిక్స్ ప్రయోగశాస్త్రాలలో అధ్యయనం చేస్తున్నారు. ఇంకొక ప్రహేళిక సైంటిఫిక్ దేశమండి. ఎలక్ట్రాన్ ఎప్పుడూ ఒకే చోట ఉంటుందా అంటే ఉండదు అని చెప్పాలి. పోనీ కాలంతో పాటు ఎలక్ట్రాన్ చోటు మారుతుందా అంటే అబ్బే లేదనాలి. పోనీలేండి, ఎలక్ట్రాన్ విశ్రాంతిగా స్థిరంగా ఉంటుందా అని అడిగితే అలా కూడా ఉండదండి అని జవాబు వస్తుంది. మరైతే అది అలా ఎప్పుడూ చలనంలోనే ఉంటుందా అని ప్రశ్నిస్తే ఉండదు అనాలి అంటారు ఓపెన్హైమర్. ఇది వింటుంటే తదేజతి తన్నేజతి తద్దూరత్ తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహతః. అది నడుస్తుంది, నడవదు, దూరం వెళుతుంది, దగ్గరగానే ఉంటుంది, అన్నింటి లోపల ఉంటుంది, వెలుపల కనబడుతుంది అన్న ఈశావాస్యోపనిషత్ శ్లోకం కనబడుతుంది అంటారు నేటి మేటి లాయర్, వక్త అయిన నాని ఎం పాల్కివాలా. అది భూతములందు లోపల వెలుపల కలదు. అది కదులునదియు కదలనిదియు కూడానే ఉంటుంది. సూక్ష్మమగుట చేత అది తెలియశక్యము కానిది. అది దూరమందును సమీపమునందును కూడా కలదు. భగవద్గీత 13వ అధ్యాయం 16వ శ్లోకం. ఎలక్ట్రాన్, ప్రోటాన్లనేవి ఏవో అతి చిన్న హోమియోపతి మాత్రలాగా మనం చేత్తో స్పృశించి పట్టుకోగలవి అనుకోవడం భ్రమ. స్పర్శ జ్ఞానానికి అతీతమైన ప్రపంచంలోని యథార్థాలు అవి. అవి పదార్థం, మ్యాటర్ అన్నది ఒక పదం మాత్రమే అంటాడు బెర్ట్రాండ్ రస్సెల్. కానీ ఆ ఎలక్ట్రాన్, ప్రోటానాదుల సముదాయమే మన విశ్వమంతా. అలాంటి విశ్వం ఉన్నట్లా లేనట్లా? అసలు ఈ విశ్వమంతా ఒక బ్రహ్మాండమైన యంత్రం లాంటిది అనుకుంటూ వచ్చాము. కానీ చూడగా చూడగా ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఏమో అనిపిస్తుంది అన్న ముక్తాయింపు సర్ జేమ్స్ జోన్స్ది. హేసన్బర్గ్ యొక్క అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ప్రకారం మన ప్రభావం దాని మీద పడకుండా మనం ఏ ఘటనను కాంచలేము. బాహ్య జగత్తులో మనం కనుగొనే భౌతిక గుణాలు మన దృష్టిలో ఇమిడి ఉంటాయి అన్న తీర్పు గేరీ జుకావ్ది. అసలు ఈ ఫిజిక్స్నే తిరగవేయాలి. భాగాలతో మొదలుపెట్టి అవన్నీ కలిసి ఎలా మొత్తంగా పనిచేస్తున్నాయో చూపటం కాకుండా మనం మొత్తంతో మొదలు పెట్టాలి అంటాడు లండన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ బామ్. ఆ మొత్తం వైపు గురిపెట్టేదే మన తత్వశాస్త్రం. ఇంకొక వాణి వినండి. ఏ ప్రయోగానికైనా ముందు ఆమోదయోగ్యమైన సిద్ధాంతం, థియరీ ఉండాలన్నది అమెరికన్, బ్రిటిష్ సైంటిఫిక్ సంస్థల షరతు. అనగా ఒకానొక కొత్త శక్తి ఉందని ప్రదర్శించిన దానిని లాజికల్గా వివరించే ఆమోదయోగ్యమైన వివరణ ఉంటే కానీ ఈ సైంటిస్టులు అటువైపు కన్నెత్తి చూడరు. అంటే ఆ కొత్త శక్తి శకుంతల, ఆ సైంటిస్టులు భరతులన్నమాట. ఈ కొలమానం ప్రకారం టెలిపతి, క్లెవాయిన్స్, సైకోకైనసిస్ వంటి అతీత శక్తుల గురించి పరిశోధనలు చేస్తున్న సోవియట్ అకాడమీ సైంటిస్టులందరూ భూతప్రేత మాంత్రికులన్నమాట. చర్చిలో ఫాదరీలందరినీ తన ప్రతినిధులుగా దేవుడే నియమించాడనడానికి రుజువేమీ లేదు. అలాగే ప్రకృతి తరపున మాట్లాడే అభిజ్ఞ వర్గాలంటూ ఏమీ లేవు. కదలి వచ్చే సైనిక దళాల కన్నా తన అవతరణ కాలం ఆసన్నమైన ఊహ శక్తివంతమైనది అని విక్టర్ హ్యూగో అన్నాడు. సైంటిఫిక్ ఆవిష్కరణ అన్నది తమ్ము తామే నియమించుకున్న కొద్దిమంది అహంభావపూరితులైన కార్యకర్తలు, నియంతల హక్కుభుక్తం కాదు అని ఘాటుగా కొప్పడే ఆయన పేరు జోసెఫ్ ఎస్ గుడ్వేజ్. ఈయన అమెరికన్ రచయిత, పత్రికా రచయిత, జ్యోతిష్కుడు. ఈయనదంతా మరీ విప్లవ ధోరణి అనిపిస్తుంది కదూ. ఇక్కడితో ఆగుదాం. 2 కొసల మధ్య మార్గం ఉంటుంది. 2 ఒడ్డుల నడుమే నది పారుతుంది.
దానిని కనుక్కోవాలనేగా ఈ తాపత్రయం. మన ఇంతకు ముందు సైన్స్ గురించి వేసుకున్న ప్రశ్నలలో చాలా వాటికి సమాధానాలు దొరికాయి, ఇంకా కొన్ని ఉండిపోయాయి. సైన్స్ నేపథ్యం కొంత అవగతం అయింది. తర్వాత మజిలీలో మరికొంత